అక్కడ బీసీ మాజీ మంత్రి బీసీ అన్నాడు కదా, ఇక్కడ కొడితే చావు బతుకుల్లో ఉన్నాడు, బళ్ళారే చూపారు, కోమలో ఉన్నాడు. అటు చూస్తే అనంతపూర్లో ఇవాళ విశ్వేశ్వరరెడ్డి అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో పయ్యవల్ కేశవ్ కాన్స్టిట్యున్సీలో ఎందుకు ఈ రకంగా వీళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు, వీళ్ళు రౌడీయిజం చేస్తున్నారు, వీళ్ళు గూండాయిజం చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా చేసిన వాళ్ళు. సార్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి సార్ అందరూ కూడా. ఏమిటంటే వైఎస్ఆర్సిపి నాయకులకు దశా నిర్దేశం చేసేటువంటి నాయకత్వం లేదు. ప్రముఖంగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకత్వ లోపాన్ని ఎదుర్కొంటోంది భారీగా. ఆ క్రమంలో మీరు అన్నట్లుగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉన్నటువంటి ఈ మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, అదేవిధంగా ఇప్పుడు దిక్కుమాలిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష లాంటి వాళ్ళు అయితేనేమి, వాళ్లకు ఏం చేయాలో ఏది చేయకూడదో తెలియలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అందుకే కదా ఆయన ఇద్దరు కార్యకర్తల మధ్య ఒకటి మాత్రం చెప్పుకోవాలి సార్, ఈ కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి చాలా చోట ఇసుక మాఫియా అన్నది అటు టీడీపీ ఇటు వైసీపీ కలిసి చేస్తున్నాయి ఇసుక మాఫియా. ఎందుకంటే ఉచిత ఇసుక పాలసీ ఉండటం వల్ల అది కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు బెంగళూరుకి కానీ, బళ్ళారికి కానీ, ఇంకా కర్ణాటకలోని ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఇటుపక్క వైసీపీ కార్యకర్తలు, ఇటుపక్క టీడీపీ కార్యకర్తలు పగులంతా చేసుకోవడము, రాత్రి అయ్యేసరికి కూర్చొని లెక్కలు తెలుసుకోవడము, హ్యాపీగా పండుకోవడం జరుగుతుంది. కానీ కొన్ని చోట్ల ఆ లెక్కల వ్యవహారాల్లో తేడాలు కొడుతున్నాయి వీళ్ళ మధ్య. ఇసుక డంపు విషయంలోనే కదా అండి ఇప్పుడు ఆ ఆలూరులో వివాదం నెలకొనింది. ఆ ఇసుక డంపులు ఇంకా ఎందుకున్నాయి? ఇప్పుడు ఫ్రీగా ఇసుకిస్తున్నప్పుడు అటువంటి ఇసుక డంపులను నిల్వ చేసే అవకాశం ఎందుకుంది ఈ నాయకులకు? మరి అటువంటివి ఎందుకు చేస్తున్నారు? ఆ ఇసుక డంపుల విషయంలోనే కేసులు పడ్డము. తర్వాత ఈయన ఎమ్మెల్యే గారు ఒకటి ఊహించాడండి, ఆయన బీసీ, ఓకే కాదనము. అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంటిపైకి దాడికి ఎదిగితే ఖచ్చితంగా రిటాలియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉండి కూడా కొట్టించుకుంటామా? మనం ఏమన్నా కొట్టించుకోం కదా, తిరిగి తంతాం. కాబట్టి నన్ను తంతారు కాబట్టి ఒక బీసీ నాయకుడి పైన తెలుగుదేశం పార్టీ గూండాల దాడి అని జగన్మోహన్ రెడ్డికి భరోసా యాత్రనో లేకపోతే ఒక ఉడాయింపు యాత్రనో ఇంకో యాత్ర పేరు పెట్టి అక్కడికి వస్తాడు. అక్కడికి రావాలి, ఆయన హంగామా చూడాలి, చేయాలన్నది వాళ్ళ తాపత్రయం. కాకపోతే అది బెడిసి కొట్టింది. ఎందుకంటే ఆ తెలుగుదేశం కార్యకర్తకు విపరీతంగా మహిళను చూడకుండా కూడా మహిళను కూడా గాయపరిచారు. వాళ్ళు ఈ రోజు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో పడి ఉన్నారు. అంటే ఏంటి? ఈ వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మాజీలు కావచ్చు, తాజాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి తెలిసింది ఒకటే, రౌడీజం చేయడం, బెదిరించడం, కబ్జాలు చేసుకోవడం, ఎదురు తిరిగి వాళ్ళే నేరం చేసి ఏరొకరిపైన నేరాన్ని నెట్టేయడం. ఆ ప్రయత్నం అయితే జరిగింది. ఇంతవరకు చూసాం ఆయన ఉరవకొండ, ఆయన మాజీ ఎమ్మెల్యేనా లేకపోతే 10 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? కూటమి ప్రభుత్వంలో పరిపాలన చాలా బాగుందంటే 10 రోజుల క్రితమే సర్టిఫై చేశాడు. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఆక్సిజన్ సిలిండర్లను అడ్డం పెట్టుకొని ఏ కారణం చేత ఆయన ఈ రోజు ఆ కార్యక్రమం చేపట్టాడు కూడా అర్థం కావట్లేదు. ఏమి ఎక్కడ వచ్చి పడింది ఉరవకొండ నియోజకవర్గంలో ఆ విశ్వేశ్వరరెడ్డి గారికి అనేది? అంటే ఏంటి? జగన్ గారు పిలిచి బాగా మందలిచ్చినట్లున్నాడో లేకపోతే తిక్క కుదిరిచ్చినట్లున్నాడు ఆయనకు. నువ్వేంది కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతున్నావేంటి, నువ్వు నా పార్టీ వాడా కూటమి పార్టీ వాడా అని ఏదో క్లాస్ పీకినట్లున్నాడు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి, ప్రెస్టేషన్. ఆ ప్రెస్టేషన్ లో భాగంగా రోడ్డు పైన అల్లర్లు. ఈ విధమైనటువంటి సంస్కృతికి ఎక్కువ మాట్లాడితే మా అటకలపైనే బాంబులు పెట్టుకుంటాం, మాకేముంది ఈ ఆక్సిజన్ సిలిండర్లని మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? ఒక రకమైనటువంటి ఈ యొక్క ఫ్యాక్షన్ మెంటాలిటీ, మరొక రకంగా లా అండ్ ఆర్డర్ ను బ్రేక్ చేసే మెంటాలిటీ, చట్టము న్యాయం అంటే గౌరవం లేనటువంటి తీరు. ఎలా అంటారు సార్? మా అటకలపైనే బాంబులు పెట్టుకునే అలవాటు ఉంది మాకు అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నట్టేనా నా ఇంట్లో నా అటక మీద బాంబులు ఉంటాయని చెప్తున్నాడు అనేది